హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజా స్మార్ట్ అండ్ స్వీట్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే బాగున్నామండి. చిన్నోడి కోసం అడుగుతున్నారు చాలామంది, ఎలా ఉన్నాడు, హెల్త్ ఎలా ఉంది ఏంటనేసి అని. బాగానే ఉన్నాడు ప్రస్తుతానికైతే. కొంచెం సిక్ అయ్యాడు, బట్ ఇప్పుడు లిటిల్ బిట్ ఓకే. సో ఈరోజు ఏంటంటే నేను ఒక చిన్న విషయం అయితే చెప్దామని అనుకుంటున్నాను. నా వీడియోస్ చాలా మట్టుకు ఏంటంటే 20 నుంచి ఒక 38-40 అబోవ్ వాళ్ళు అయితే చూస్తూ ఉంటారనమాట. సో అలా ఏజ్ లిమిట్ అని కాదు, కానీ నేను ఒక విషయం అయితే చెప్పాలని అనుకుంటున్నాను మీకోసం. సో నేను ఈరోజు నా వీడియోలో ఏంటంటే నేను వర్క్ చేసుకుంటే ఒక చిన్న విషయం అయితే మీతో మాట్లాడాలనుకుంటున్నాను అనమాట. సో అదేంటి అని అంటే, రీసెంట్గా నా ప్రెగ్నెన్సీ జర్నీ వీడియో అయితే చాలా వైరల్ అవుతుంది అనమాట. సో దానికి వచ్చే కామెంట్స్ చాలా కామెంట్స్ వస్తున్నాయి. కొంతమంది ఏంటంటే ప్రెగ్నెన్సీ కోసం చూసే వాళ్ళు ఏంటంటే చాలా ఫీల్ అవుతున్నారనమాట. ఎందుకంటే నా లైఫ్ జర్నీ చూసిన తర్వాత, నా ప్రెగ్నెన్సీ లైఫ్ జర్నీ చూసిన తర్వాత వాళ్ళు చాలా ఫీల్ అయ్యి, ఇంత స్ట్రగుల్ చేసిన తర్వాత ఇంత అయిన తర్వాత ఇలా అయింది అనేసి. ఇంకా ఏంటంటే చాలామంది వాళ్ళ ఎక్స్పీరియన్స్ని, అలాగే వాళ్ళ బాధను కూడా ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ, అలాగే చాలామంది ఏంటంటే మాకు ఇలా ప్రాబ్లం ఉంది, అలా ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లం ఉంది అనేసి చాలామంది కమెంట్స్ చేస్తూ ఉంటారనమాట. సో ఎవరికి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ వాళ్ళ బాడీలో ప్రాబ్లం కన్నా ఏంటంటే పక్కనున్న వాళ్ళు, అలాగే ఇంట్లో వాళ్ళు, అలాగే ఇరుగు పొరుగు వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా అనే మాటల వల్ల వచ్చే బాధ ఎక్కువైపోతుంది అనమాట. ఎందుకంటే ఏమంటారు, మామూలుగా మాట్లాడుకుంటూ పుసుక్కని పిల్లలు లేరు అని అనేస్తారు కదా. సో ఎవరైనా సరే, ఇప్పుడు నా వీడియో చూస్తే వాళ్ళు ఎవరైనా మీ ఫ్యామిలీలో కానీ, లేకపోతే మీ రిలేటివ్స్లో కానీ, ఫ్రెండ్స్లో కానీ, మీ ఇంట్లోనే కానీ ఎవరైనా ఇలాంటి వాళ్ళు ఉంటే కనుక కొంచెం అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఎవరైనా ఏ అమ్మాయి అయినా కూడా ఏంటంటే ప్రెగ్నెన్సీ అనేది, అంటే తల్లి అవ్వడం అనేది చాలా గొప్ప వరంగా భావిస్తారు. కాబట్టి ఎవరు కూడా కావాలని వదులుకోరు. కాకపోతే కొంతమందికి బాడీని బట్టి ఉన్న ప్రాబ్లమ్స్ని బట్టి లేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఆ బాధ అనేది వాళ్ళకి చాలా ఉంటుంది లోపల. కాకపోతే బయటికి చెప్పకపోయినా కూడా నేను కూడా తల్లిని అవ్వలేకపోతున్నాను అనే బాధ చాలా ఉంటుంది. కాకపోతే పైకేదో అందరిలో మంచిగా నవ్వుతూ ఉంటాము, అలా ఉంటారు. కాకపోతే ఏంటంటే మీరు ఇంట్లో వాళ్ళు అయితే కనుక కొంచెం సపోర్ట్ ఇచ్చి, సరే ఇలా చేద్దాం అలా చేద్దాం అని అంటే వాళ్ళకి కొంచెం హ్యాపీగా ఉంటుంది. అలాంటి సపోర్ట్ ప్రతి ఒక్కరు కూడా, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా ఏమైనా ఫేస్ చేస్తూ ఉంటే కనుక కొంచెం సపోర్ట్గా ఉండండి అంతే. సో నాకు వచ్చే కామెంట్స్ని బట్టి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళే తిట్టడము, నీకు పిల్లలు లేరు, గొడ్రాలు, ఇలాగా అనేసి ఆమెను అనడం వల్ల, సో వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు కదా. ఫీల్ అవ్వడం వల్ల నాకు అలాంటి కమెంట్స్ పెడుతూ ఉంటారు అనమాట. ఇలా అంటారక్క, అలా అంటారక్క, నేను చాలా ఫీల్ అవుతున్నాను అనేసి. సో మన ఇంట్లో వాళ్ళకి అలాంటి సిచ్యువేషన్ వస్తే ఏం చేస్తారు? తిట్టరు కదా, ఇలా అన్నారు కదా, అలాంటి మాటలు అన్నారు కదా. సో అక్కడ చేద్దాం, ఇక్కడ చేద్దాం, ఏదైనా చూపిద్దాము, ఇక్కడ ఏమన్నా చూపిద్దాము, లేకపోతే హాస్పిటల్ చూపిద్దామని ట్రై చేస్తూ ఉంటారు కదా. సో వేరే ఇంటి ఆడపిల్ల గురించి అయితే మీరు అలా ఆలోచించకుండా పుసుక్కని ఏదైనా మాట అనేయడం వల్ల ఏంటంటే మనసు చాలా బాధపడుతుంది. సో ఆ ఒక్క విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని మంచిగా గుర్తుపెట్టుకొని, ఆ ఇంట్లో పిల్లైనా మీ ఇంట్లో పిల్లైనా ఒకటైనా చిన్న ఆలోచన చేస్తే ఏంటంటే వాళ్ళకు కూడా కొంచెం సరే, నా ఇంట్లో వాళ్ళు కూడా ఏమీ అనట్లేదని కాదు, కానీ నా ఇంట్లో వాళ్ళు కూడా నాకు కొంచెం సపోర్ట్గా ఉన్నారు. పిల్లలకి ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అయినా ట్రై చేయాలి ఖచ్చితంగా, లేకపోతే ఇక్కడ వాడాలి, అక్కడ ట్యాబ్లెట్స్ వాడాలి అనేసి చాలామంది నమ్మకం ఏంటంటే ట్యాబ్లెట్స్. కానీ నమ్మకం ట్యాబ్లెట్స్ కన్నా కూడా ఏంటంటే నిజంగా ట్యాబ్లెట్స్ వాడిన తర్వాత కూడా మనకి దేవుడి దయ అనేది కూడా ఉండాలన్నమాట. చాలామందికి ఏంటంటే నేను ఎక్స్పీరియన్స్ చేసిన దాన్ని బట్టి, అలాగే చాలామంది చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే కొంతమందికి అయితే నిజంగా మీరు నమ్ముతారో నమ్మరో ఎలాంటి ప్రాబ్లం అనేది ఉంటుందన్నమాట. వైఫ్లోనూ ఉండదు, హస్బెండ్లోనూ ఉండదు, కానీ ప్రాబ్లం ఏముండదు, కానీ ప్రెగ్నెన్సీ రాదు. సో అలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారంట. నేను కలిసిన చాలామంది డాక్టర్స్లో వాళ్ళు చెప్పేవారు, నర్సెస్ కానీ ఇలా ప్రాబ్లం లేకుండా కూడా అసలు ప్రెగ్నెన్సీ రాని వాళ్ళు కూడా ఉంటారు. కాకపోతే ఏంటంటే మనం ఎన్ని చేసినా ఎన్ని వాడినా కూడా దేవుడి దయ కూడా ఉండాలి కదా అనేసి అంటారనమాట. సో అలాగా చాలామంది ఏంటంటే ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటారు. కాబట్టి నేను చెప్పేది ఒక చిన్న మాట అంతే, ఏంటంటే
మీ ఇంట్లో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నా, మీ చుట్టుపక్కల ఉన్న రిలేటివ్స్లో ఉన్న ఫ్యామిలీస్లో ఉన్నా కూడా ఏంటంటే ఒక చిన్న మాట ధైర్యమైనది చెప్పండి. అంతేగాని సూటిపోటి మాటలతోటి నీకు లేరు అనేసి వేలెత్తి చూపడం వల్ల ఏంటంటే వాళ్ళకి బాధ అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది. మీరు వాళ్ళ బాధను ఎక్కువ చేసిన వాళ్ళు అవుతారు కానీ తక్కువ చేసిన వాళ్ళు అవ్వరు కదా. అందుకే ఈ చిన్న మాట అనేది చెప్పాలనుకుంటున్నాను అనమాట. ఈ కమెంట్స్ అనమాట నా ప్రెగ్నెన్సీ జర్నీలో వీడియోలో వైరల్ అవుతుందని చెప్పాను కదా, ఆ వీడియోలో వచ్చిన కమెంట్స్ చాలా మటుకు ఇవే ఉంటాయి. అలాగే రీసెంట్గా ప్రెగ్నెంట్ అయిన వాళ్ళు కూడా ఏంటంటే మంచిగా డెలివరీ అవ్వాలని బ్లెస్సింగ్స్ కోరుకుంటూ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకు కూడా అందరికీ ఆల్ ద బెస్ట్ నిజంగా. ఇంకా ఏంటంటే ఈ రోజుల్లో జనాలు ఎలా తయారనంటే సూటిపోటి మాటలతోటి పక్కన వాళ్ళని హింసించేలాగా తయారయ్యారనమాట. ఇంకా అలాంటి వాళ్ళని మనం ఏం చేయలేం. కానీ ఏంటంటే ఒకళ్ళని వేలెత్తి చూపేటప్పుడు ఏంటంటే మిగిలిన 4 వేలు కూడా మన వైపు చూపిస్తాయి అన్న చిన్న విషయాన్ని మర్చిపోతారు. కాకపోతే ఏంటంటే తర్వాత తిరిగి మళ్ళీ ఆ వేలు వాళ్ళనే చూపిస్తాయని తర్వాత తెలుసుకుంటారనమాట. ఇలాంటి జనాలున్న దేశంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఏం చేయలేమన్నమాట. మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతే. ఇంకా కాకపోతే నేను చెప్పేది ఏంటంటే చిన్న మాట అంతే. ఆ చిన్న మాట మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి మర్చిపోకుండా. ఇంకా ఈరోజు వీడియో కొంచెం సోదనిపించవచ్చేమో మీకు. కాకపోతే ఏంటంటే చాలామందిలో కొంచెం అన్న మార్పు వస్తుందేమో అనేసి ఒక చిన్న మాట చెప్పాను నేను అంతే. ఎందుకంటే ఆ బాధ నేను భరించాను కాబట్టి చాలా సంవత్సరాలు నాకు తెలుసు అనమాట ఆ ఫీలింగ్ ఎలా ఉంటుంది అనేసి. తర్వాత ఇంకా చాలా లేట్ అయిపోతుంది కదా, వీడియోస్ పెట్టడం అయితే అవ్వట్లేదు నాకు. వీడియో ఎడిటింగ్కి అంతా టైం అయితే సరిపోవట్లేదు. ఎందుకంటే ఇంకా మీటింగ్స్కి వెళ్ళడము, మళ్ళీ రావడము, ఇంట్లో పని అంతా చేసుకోవడము, ఆల్రెడీ చాలా వీడియోస్లో నేను చెప్తా ఉన్నాను. ఇంకా మా చిన్నోడైతే బాబాయ్ చాలా అలట చేస్తున్నాడు చూడండి. కుర్చీ అయితే ఎక్కుతున్నాడు అనమాట, పీట ఎక్కుతున్నాడు. ఆ పీట ఎక్కి కూర్చుంటానని అంటున్నాడు. మా వాళ్ళు ఏంటంటే ట్యూషన్ వాళ్ళు వచ్చిన తర్వాత మా వాడు అల్లరి చాలా ఎక్కువ చేసేస్తాడు అనమాట. ఎందుకంటే వాళ్ళందరూ ఉంటారు కాబట్టి నేను ఏమనను అని. అని చెప్పు చిన్నాడు. ఈ చెప్పు ఈ చెప్పు చెప్పు చిన్నాడు. చెప్పాలి చెప్పు బాబాయ్. అయిపోయింది. ఇంకా ఏ రోజు పైన ఆ రోజు అవగొట్టారని అంటారు కదా, ఎప్పటిదప్పుడే అన్నట్టు నేను బట్టలు ఏంటంటే టైం లేకపోతే ఏంటంటే ఒక్కొక్కసారి ఇంకా నిద్ర వచ్చేసి మడత పెట్టకుండా పడుకుంటాను కదా. ఇంకా అలా ఉంచడం వల్ల కుర్చీలో ఏంటంటే ఇంకా బట్టలు అలా ఉండిపోయి మళ్ళీ వాటిని ఇస్త్రీ చేసుకునే పరిస్థితి వస్తుంది అనమాట. అలా ఉంచి అలాగ కొన్నిసార్లు నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. మీతో అలా షేర్ చేసుకుంటాను అంతే చిన్నగా. ఇంకా కుర్చీలో ఉండి పాపం వాటికి కూడా విసుకొస్తుంది కదా. ఇంకా మడత పెట్టేసి ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ఇంకా అంట్లు కూడా తోమేసి ఇంకా టీ పెట్టడానికి అయితే, పాలు కాయడానికి, అలాగే టీ పెట్టడానికి అయితే ఇక్కడ రెడీ చేసేసుకున్నాను. ఇది మన ఇవాల్టి వ్లాగు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.